చూపించడం కాదు, దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించి ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించి ఆ చేసిన చట్టాన్ని కేంద్రానికి పంపించాం. ఇది ఈ దేశంలో మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయం. ఈ విజయమే ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగి రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ కాస్ట్ సెన్సస్ దేశంలో జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కోరితే ముందు నవ్వారు. ఆ తర్వాత ఆయన లెక్కలతో సహా ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఈ దేశ ప్రధాని కూడా దేశంలో కాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రకటించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం దేశానికి దశాదిశ నిర్దేశం చేసింది. ఇది ప్రజాప్రభుత్వం సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలతో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల దామాషా ప్రకారం పంచే విధానాన్ని బడ్జెట్లో కూడా భవిష్యత్తులో కేటాయిస్తాం. కేటాయించేటువంటి నిధుల్ని నిష్పక్షపాతంగా ఖర్చు చేస్తాం. ఆ ఖర్చుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవన స్థితిగతులు పెరిగి, విద్యా అవకాశాలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరిగి, అంతిమంగా అందరూ సమానంగా ఎదిగేటువంటి ఒక సమసమాజ నిర్మాణం చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈనాడు ఈ భవన నిర్మాణం కేవలం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయండి అని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. ఎస్, తప్పనిసరిగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా, నా పక్కన ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు సంవత్సర కాలంలో ఈ భవన నిర్మాణమే కాదు, ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వచ్చేటట్టుగా, కోచింగ్ సెంటర్ కూడా ఉండేటట్టుగా, ఈ కోచింగ్ సెంటర్ తో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగేటట్టుగా